అన్న ఇప్పుడే కూలీ మూవీ చూసానన్న, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా మనం 1 సెకండ్ కూడా బోర్ అనిపించదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాలన్నీ పార్ట్ 1లు పార్ట్ 2లు తీస్తున్నారు. బట్ ఈ సినిమాకి పార్ట్ 2 అవసరం లేదా, పార్ట్ 1కే 1000 కోట్లు కొట్టేస్తుంది. ఆ రేంజ్లో ఉంది సినిమా. అండ్ యాక్టర్స్ విషయానికి చెప్తే మొత్తం లెజెండ్స్ అందరు దీంట్లోనే ఉన్నారా. అమీర్ ఖాన్, రజనీకాంత్, ఉపేంద్ర గారు, చాలా మంది ఉన్నారు. మన కింగ్ కూడా ఉన్నాడు. సో నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఏ రేటెడ్ మూవీ కదా, ఎలా ఉంటుందా అని అనుకున్నా. బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అండ్ ప్రత్యేకంగా యూత్ అయితే మౌనిక సాంగ్స్కి మాత్రం మామూలుగా వైబ్ అవ్వట్లేదు. సో ఒకటే చెప్తున్నా అన్న, రజనీకాంత్ని చూసినంతసేపు అరే కింగ్ ఎక్కడున్నారో అనిపిస్తుంది. కింగ్ని చూసినప్పుడు రజనీకాంత్, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఉంటుందన్న, మామూలుగా ఉండదు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ బీజిఎం అన్న, హౌస్ అన్నట్టు లాస్ట్ క్లైమాక్స్కి బీజిఎం కొట్టిండు అన్న, అసలు మామూలుగా లేదు, దద్దరెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ శృతి హాసన్ యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ పూజ హెగ్డే ఉన్నంతసేపు అసలు మొత్తం మెరుపులు మెరిసిపోతాయి అన్నమాట సినిమాలో. సో ఒకటే చెప్తున్నా అన్న, లోకేష్ కనకరాజ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి అన్న. మన తమిళ ఇండస్ట్రీలో ఫస్ట్ 1000 కోట్లు కొట్టబోతున్న సినిమా తీశాడు. సో ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ రజనీకాంత్ ఫ్యాన్స్ అన్న, ఒక సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడు ఈ సినిమాని లవ్ చేస్తాడన్న. ఎందుకంటే ఆ రేంజ్లో తీశారు. మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మన తలైవా గురించి, ఆయన స్వాగ్ గురించి అందరికీ తెలిసిందే కానీ. సో ప్రతి ఒక్కరు వైబ్ అవుతారు. వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి.